నా దగ్గర దళితులకి సంబంధించినటువంటి వర్గీకరణ మీటింగ్ లో అక్కడ నాకు పంచనికి భూములు లేవు అన్నాడు డైరెక్ట్ గా, మొన్న 2 days బ్యాక్. అండ్ ఇప్పుడు ఏమంటాడు, మీకు గవర్నమెంట్ ల్యాండ్ లా కట్టిస్తామంటాడు. అసలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది మేడం? గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మా పక్కన ఉన్నది ఆర్మీ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. ఆర్మీ ఆల్రెడీ దే రన్నింగ్ ది యాక్టివిటీస్ హియర్. వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తారు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోండి అంటే మా అపార్ట్మెంట్ మా మిడిల్ క్లాస్ లాగా సంకలెట్టుకుని వెళ్ళిపోతారండి ఆర్మీ వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ టైఅప్ అయి ఉన్నారండి చాలా మంది. ఇక్కడ అంత ఈజీ కాదు. ప్లస్ దయచేసి మమ్మల్ని మీ యొక్క మాటలు కూడా నాకు నమ్మడానికి ఎంత ఇష్టం లేదు. ఎందుకంటే మాకు నమ్మకం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి న్యాయం చేసింది చెప్పండి మేడం? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అదే ఎవరికి న్యాయం చేసింది? కానీ మాటలు మాత్రం కోట్లండి, కానీ ఇక్కడ కింద జరిగే రియాలిటీ మాత్రం ఇది అంటారు. మరి అలా అనుకున్నప్పుడు ఖమ్మం వాళ్ళు ఉన్నారు, పాప అమీన్పూర్ ఉన్నారు, హైదరాబాద్ చేసింది, వాళ్ళు కూడా పర్మిషన్ తీసి కట్టారు కదా మేడం వాళ్ళు. ఇప్పుడు 2012లో అంట మారిపోయిందంట బఫర్ జోన్ 50 మీటర్లు. మరి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చి పోనీ ఒకవేళ అట్లా చూసుకున్నా బ్రదర్ అన్న, అట్లా చూసుకున్నా 2012 తర్వాత ఏవైతే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు. ఆల్రెడీ కట్టిన వాటిని టచ్ చేయొద్దు. జీవో 2012లో వస్తే 2012 తర్వాత అతను అది అమలు చేయాలా, అంతేగాని 2012 ముందు కట్టిన ఇళ్ళని డిమాలిష్ చేసుకుంటూ వెళ్ళారు కదా. అసలు అలా అనుకుంటే అసలు అది ప్రపంచమే నడవదు మేడం. ఇప్పుడు ఒకటి పెట్టుకున్నప్పుడు 2012లో వచ్చినప్పుడు 2012 తర్వాత ఎన్ని అయినాయి మేడం? ఎస్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్స్ రాలేదా? అలా అనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కవిత గారు కానీ ఏదైనా కానీ ఎవరైనా పోర్ట్ చేసింది అక్కడ ఆదిత్య ఇది ఒకటి ఉందండి, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నాసింగ్ లో. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒకసారి అక్కడికి వెళ్ళమంటారు, వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ ఇప్పటికీ 3 సార్లు మేము పోయి కంటెంట్ చేసినామండి, 3 సార్లు. ఎక్కడ మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిలోనే ఉన్నది, డైరెక్ట్ గా బఫర్ మూసీలోనే ఉన్నది అది కన్స్ట్రక్షన్. దానికి అధికారులకి అది బఫర్ అని తెలియట్లేదు. అంటే రివర్ బ్యాంక్ లో ఉంది కదా, అది వాళ్ళకి ఎక్కడి నుంచి కొలాలో తెలియట్లేదండి వాళ్ళకి అధికారులకి. మేమేదో ఎప్పుడో మేము ఇంచుమించు నేనే ఇక్కడికి వచ్చి 14-15 years అయిందండి నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు 16 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుర్తొచ్చేసింది ఏది, ఇప్పుడు పాపం అక్కడ ఆదిత్యలు ఏంటంటే అక్కడ రివర్ బెడ్ ఎక్కడో కనపట్లేదు అక్కడ. ఎందుకంటే నీకు ఆదిత్య వాడు వచ్చేసి ఆక్యుపై చేస్తాడు కదా, అందుకు బఫర్ టాలీ చేయలేకపోతున్నారు వాళ్ళు. మాకైతే నమ్మకం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారైనా మమ్మల్ని వదిలేయండి. అండ్ ఆయన ఏమి ఎలా బెదిరిస్తున్నా తెలుసండి, మిమ్మల్ని ఏమి ఖాళీ చేయించాం. ఇప్పుడు ఏంటో జీరో వాల్యూ వస్తుందంట కదా, మీరు అమ్మినా జీరో వాల్యూ వస్తుందని బెదిరిస్తున్నాడు. అవునండి మేడం, రేవంత్ రెడ్డి గారి మాటలే జీరో వాల్యూ. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర జనాలంతా కూడా చాలా